ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. శ్రీ హనుమద్గురవే నమః. విఘ్నసగురవే నమో నమః. పవన్పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాశి ఫలితాలు చెప్పుకోబోతూ ఉన్నాం. అయితే గతంలో కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. చాలామంది ఫోన్ చేసి ఈ రాశి ఫలితాలు చెప్పే ముందు తమ యొక్క రాశిలో ఎలా ఉంటుందో అనేది ఒక 2 ముక్కల్లో చెప్పవలసిందిగా కోరడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మనం ప్రతి రాశిలో కూడా ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఊరికే మనం ఒక 2 ముక్కల్లో చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పుకోపోయేటువంటిది కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, టో పా పి అనే అక్షరాలు వస్తాయి. హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, పూ ష నా ఠ అనే అక్షరములు, పేపో అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆలోచించినట్లయితే ఇది దిస్వభావ రాశి. అంటే 2 రకములైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము ఈ రాశి వారి యొక్క తత్వం. అట్లాగే ఎక్కువగా తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క అభిప్రాయాలు, ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడేటువంటి మనస్తత్వం కలిగి ఉండడము. అట్లాగే వీరు మాట్లాడేటప్పుడు కానీ ఎటువంటి అసభ్యంగా లేదంటే ఎదుటివారికి ఇష్టం లేకుండా మాట్లాడడం, అటువంటి మాట్లాడే వాక్చాతుర్యం ఉండదు వీరికి. వీరు మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. గౌరవంగా, మర్యాదగా, సంస్కారబద్ధంగా ఉంటుంది. ఎదుటివారు తమతో ఉండేటప్పుడు కూడా అలాగే ఉండాలి అనేటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉత్తర, హస్త, చిత్త 3 నక్షత్రాలను కలిగి ఉంటారు. ఇందులో హస్త నక్షత్రంలో ప్రత్యేకించి జన్మించిన వారు మగపిల్లలు పుట్టినట్టయితే పూర్తిగా తల్లి లక్షణాలు కలిగి అమ్మ కూచిగా ఉంటారు. ఆడపిల్లలు జన్మించినట్లయితే తండ్రి లక్షణాలు కలిగి తండ్రి కూచిగా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ రాశి స్త్రీతత్వం ఎక్కువగా ఉండేటువంటి రాశిగా దీన్ని మనం పేర్కొనవచ్చు. సో ఇది ఇంతవరకు చాలు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ మనం ఈ ఛానల్లో చెప్పుకునేప్పుడు కొద్దిగా లిమిట్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకున్నప్పుడు గురువు సంవత్సరాది మొదలుకొని, అంటే మనకి ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది మొదలవుతుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. తదుపరి సంవత్సరాంతం వరకు కూడా భాగ్యస్థానంలో కూడా రజితమూర్తిగానే ఉంటాడు. శని ఏమో వత్సరాంతం, అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరం చివరి వరకు కూడా 6వ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, రాహు ఏమో 7వ స్థానంలోను, కేతు 1వ స్థానంలో రజతమూర్తులుగా ఉంటారు. ప్రతి రాశి వారికి కూడా ఈ మూర్తి తత్వం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మూర్తి తత్వాలను బట్టే వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం తెలుస్తుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. ఇంక ఈ రాశి వారికి ఆదాయమే 5, వ్యయం అంటే ఖర్చు కూడా 5. పూజించేవారు 5, అవమానించేవారు 2. రాజపూజ్యంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది, ధనం అనేది కాస్త స్థిరంగా వస్తూ ఉంటుంది. సమాజంలో, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, దాని వివరణ తెలుసుకుందాం. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితి పరిశీలించి చూసినట్లయితే మే 1వ తేదీ వరకు కూడా అష్టమ గురువు వలన ఈ రాశి వారికి చేపట్టినటువంటి ఏ కార్యములైనప్పటికీ కూడా, గృహ నిర్మాణమో లేదంటే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నమో, వ్యాపార ప్రయత్నమో, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటికీ కూడా విపరీతమైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఏ కార్యక్రమాలు చేపడతారో వాటి ద్వారా విపరీతంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. తద్వారా విపరీతంగా ధనము కూడా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మానసికంగా కూడా తీవ్రమైనటువంటి వేదనకు గురై ఒత్తిడి, మానసిక ఆందోళన ఏర్పడుతుంది.
చేసేటువంటి ఉద్యోగ విషయంలో కూడా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా తెలీదు, అందులో కూడా అనవసరమైనటువంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ప్రభుత్వ సంబంధ విషయాల్లో, న్యాయ సంబంధ విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. అంటే ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా కూడా వీలైనంత వరకు మీరు చేయవలసింది ఏంటంటే మే 1వ తేదీ వరకు వాటిని వాయిదా వేసి వాటిని పోస్ట్పోన్ చేసి పెండింగ్లో పెట్టడం వలన ఆ తర్వాత సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా సూచన ఏంటంటే మే 1వ తేదీ వరకు కూడా మీరు ఎటువంటి కార్యాల విషయంలో కూడాను ఆందోళన పడకుండా వాటిని పూర్తిగా వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్య విషయంలో కూడా ఏదో ఒక విధంగా అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సంతానము తీసుకునే నిర్ణయాల వలన కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలతో పాటు ధన నష్టము, విపరీతమైన మానసిక ఒత్తిడి ఏర్పడి ఆందోళన పడవలసి వస్తుంది. అంటే మీ పిల్లలు ఏవో నిర్ణయాలు తీసుకుంటారు, అటు వివాహ విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో, వ్యాపార విషయంలోనో, ఒక చదువు విషయంలో కానీ, లేదంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడం కానీ, ఏ ఏ విషయాలునే వాటన్నిటిలో కూడా వాళ్ళు కొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు మీకు మానసిక ఆందోళనకే కాకుండా వాళ్ళు చేసేటువంటి కొన్ని పనుల వలన, కార్యాల వలన ధన నష్టం కూడా ఎదుర్కొని తద్వారా మీరు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఉగాది నుంచి మే 1వ తేదీ వరకు. తర్వాత మే 1వ తేదీ తర్వాత ఎలా ఉంటుంది అంటే మే 1వ తేదీ తర్వాత మీరు చేసేటువంటి ప్రతి కార్యము కూడా విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. గురువు బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం వలన మీరు ఇల్లు కట్టుకోవడం కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, లేదంటే ఒక స్థిర చరాస్తి కొనడంలో కానీ, లేదా ఒక ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ఒక చదువు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేదా మీరు ఏదైనా సంతాన విషయంలో మీరు ఏదైనా చేయాలని చెప్పేసి ముందుకెళ్ళినప్పటికీ కూడా అవన్నీ చక్కగా మీకు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా విజయవంతంగా తప్పనిసరిగా ముందుకు దూసుకుని వెళ్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా అంతకుముందు కంటే ఎక్కువగా హుషారుగా ముందుకు వెళ్ళిపోయి దూసుకు వెళ్ళి చక్కటి లాభాలు పొందుతారు. అంతకుముందు ఉన్నటువంటి సమస్యలు వ్యాపారంలో తొలగించుకొని చక్కగా ముందుకు వెళ్ళి తద్వారా ధనాదాయాన్ని వృద్ధి చేసుకుంటారు, పెంపొందించుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉన్నటువంటి కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో అయితే కొన్నిసార్లు ఏం చేయలేము మనం. ప్రైవేట్ ఉద్యోగంలో కనుక మీకు ప్రమోషన్ రాలేదు అనుకుంటే వేరే కంపెనీకి మారడానికి కూడా మీకు అవకాశాలు, మంచి మంచి అవకాశాలు వస్తాయి. భాగ్యస్థానంలో గురు సంచారం వలన, షష్టమ స్థాన శని సంచారం వలన మీకు ఇక్కడ తప్పనిసరిగా ఈ రెండు, ఒక శుభగ్రహము ఒక పాపగ్రహము రెండు కూడా యోగిస్తూ ఉండడం వలన మీరు ప్రమోషన్ అయినా మీ కంపెనీలో అడిగి కోరుకోవచ్చు, లేదా వేరే కంపెనీకి వెళ్ళడం వల్ల తద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో దానికి మంచి పరిష్కారం లభిస్తుంది. తండ్రితో కానీ, తండ్రి యొక్క బంధువులతో కానీ మీకు ఈ సంవత్సరం చక్కటి సహకారం లభించి తద్వారా ఆ సహకారం లభించటం వల్ల మీరు ఒక క్లిష్టతరమైనటువంటి కార్యాన్ని కూడా పూర్తి చేసి తద్వారా సమాజంలోనూ, సంఘంలోనూ, కుటుంబంలోనూ, బంధుమిత్రులతోనూ, ఆత్మీయులతోనూ వాళ్ళందరి దగ్గర మీరు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంతాన విషయంలో కూడా, సంతానిక వివాహ విషయంలో కూడా చాలా అనుకూలవంతమైనటువంటి కాలం కావడం వలన మీరు అన్ని కార్యాలు పూర్తి చేస్తారు. విశేషంగా యజ్ఞ యాగాది క్రతువులు, ఆధ్యాత్మిక సంబంధమైన, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. విశేషమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా చేస్తారు. నూతనంగా వాహనము కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొంతమంది మీ యొక్క గౌరవము, పరపతి తగ్గించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెవరో తెలుసుకొని వారిపైన మీరు తప్పనిసరిగా విజయము సాధిస్తారు. కాకపోతే వారు అంతర్గత శత్రువులా, బహిర్గత శత్రువులా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. శని షష్ఠస్థాన స్థితి వలన మీరు ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా చక్కగా విజయవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో
చక్కగా ఉల్లాసంగా ఉత్సాహవంతమైనటువంటి విందులు వినోదాలతో జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం కూడా మే 1వ తారీఖు తర్వాత మీ ఆరోగ్య విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. గతంలో ఉన్నటువంటి రుణములు అంటే ఏదైనా మీరు బయట చేబదులు తీసుకొచ్చున్నా లేదంటే కొన్ని అప్పులు ఏదైనా చేసినా వాటన్నిటిని కూడా తీర్చేస్తారు. సప్తమ రాహు సంచారం వలన అంటే మీకు రాశిలో కేతువు సప్తమంలో రాహు సంచారం వలన ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఇది 7వ స్థానం అనేటువంటిది భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అంశం. భాగస్వామ్యము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కేవలము వ్యాపార భాగస్వామే కాకుండా జీవిత భాగస్వామిలో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ లేదా మీరు ఏదైనా పనిచేసేటువంటి ఉద్యోగ రంగంలో మీ పక్కన మీతో పాటు కలిసి పనిచేసేటువంటి వాళ్ళు కూడా కొంతవరకు భాగస్వామిగా మనం తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరితో కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. లేదంటే భార్యతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మీతో కలిసి పనిచేసే వారితో కానీ మీ యొక్క ప్రవర్తన వలన అంటే మీరు కావాలని ఆ విధంగా ప్రవర్తించకపోయినప్పటికీ మీ యొక్క ప్రవర్తన వలన వారికి కొంత మనస్సులో అపార్థం చేసుకునేటువంటి భావం కలగడం వలన మీరు మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఏర్పడి వాటి వలన కొంచెం మనసు చికాకు అయిపోయి ఒక్కొక్కసారి కొంచెం చాలా దూరంగా ఉండిపోదామేమో అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు కూడా వస్తుంటాయి. రాశిలో కేతువు సంచారం వలన ఎక్కువగా మనసులో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఇలాగే ఉంది ఏంటి అని చెప్పేసి మనకే మన యొక్క ఆలోచనలపైన ఇరిటేషన్ కలుగుతూ ఉంటుందన్నమాట. కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకొని మసలుకోవాలి. అయినప్పటికీ గురు దృష్టి వలన మానసికమైన ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏంటంటే భాగ్యంలో గురువు ఉండి రాశిని పంచమ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి కేతువుకి గురు దృష్టి లేనప్పుడు మీకు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మే 1వ తారీఖు తర్వాత గురువు ఈ కేతువు పైన పంచమ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి మానసిక ఆందోళన ఎదురైనప్పటికీ కూడా మీరుగా మీరు చేసిన పొరపాట్లు తెలుసుకొని మళ్ళా సరిదిద్దుకొని ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే న్యాయస్థానం విషయంలో తప్పనిసరిగా మంచి తీర్పులు వస్తాయి. సోదరులకి కొంత ధన నష్టము కానీ లేదా కుటుంబ విషయంలో కొన్ని మనస్పర్ధలు కానీ వచ్చి కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబంలో మనస్పర్ధలు, కలహాలు రాకుండా చూసుకోవాలి. అయితే వీరు ఈ సంవత్సరము ఒక చక్కటి క్రమశిక్షణాయుత జీవితము, సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తమకు వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ధీటుగా సంసిద్ధతులై ఉంటారన్నమాట. మీరు గురుదృష్టి ఉన్నది కదా, అందువల్ల కాబట్టి పెద్దగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏదైనా ఆ 9వ తారీఖు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు మాత్రమే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి కానీ పెద్దగా మీరు జాగ్రత్తల విషయంలో కొద్దిగా ఏదైనా వెనక ముందైనప్పటికీ కూడా భయపడకుండా జీవితాన్ని గడపవచ్చు. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి యోగవంతమైన కాలం. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు రావాలని చెప్పేసి మీరు కోరుకున్నట్లయితే గణపతికి గరికతో కానీ దర్భలతో కానీ అర్చన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అట్లాగే ప్రముఖమైనటువంటి దుర్గా అమ్మవారి క్షేత్రము మనకి తెలంగాణ ప్రాంతంలో అయితే జోగులాంబ అమ్మవారు అని చెప్పేసి ఉంది. 12 శక్తి పీఠాల్లో అదొక పీఠం కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సప్తమంలో రాహు ఉండేటువంటి దోషం నివారణ అవుతుంది. ఆంధ్ర ప్రాంతంలో అయితే మార్కాపురం దగ్గర త్రిపురాంతకం అనే అమ్మవారు ఉంది. చాలా విశిష్టమైనటువంటి స్థానం అది. అక్కడ కూడా శంకరాచార్యుల వారు శ్రీచక్ర స్థాపన చేశారు కాబట్టి అక్కడ చాలా విశేషమైనటువంటి ప్రదేశం అది. అక్కడ రాత్రిపూట అక్కడ నిద్రించినట్లయితే సాక్షాత్ అమ్మవారే రాత్రిపూట అక్కడ అందరికీ కూడా వచ్చి ఆశీస్సులు అందిస్తుంది అనేటువంటి ఒక కథ కూడా నానుడిలో ఉంది. ఇక్కడ జోగులాంబ అమ్మవారు కూడా తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము కాబట్టి ఆ పుణ్యక్షేత్ర సందర్శన మీరు చేసుకుంటే ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది.
ఈ కన్యా రాశి వారికి మనము ఎప్పుడు కూడా ఈ ఒక్క సంవత్సరమే కాకుండా చాలామంది యూట్యూబ్ ఛానల్స్లోనూ తర్వాత టీవీల్లోనూ వారానికి ఒకటి అదృష్టవారం అని చెప్పేసి వారానికి ఒకటి అదృష్ట సంఖ్య అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉన్నారు. నా ఉద్దేశం వాళ్ళందరూ చెప్పేది తప్ప ఒప్ప అని చెప్పేసి నేను వాళ్ళల్లో తప్పులు ఎంచదలుచుకోలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రాశి వారికైనా ఏ నక్షత్రం వారికైనా అదృష్ట సంఖ్య కానీ అదృష్ట వారం కానీ అదృష్ట దిశలు కానీ అదృష్ట రంగులు కానీ మనం పుట్టినటువంటి తిథి నక్షత్రము రాశిని బట్టే ఉంటాయి, కానీ అవి మాటికి మారడం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు కన్యారాశి గురించి చెప్పుకున్నట్లయితే కన్యారాశి వారికి అదృష్టవారం ఏమిటి అని చెప్పేసి అనుకుంటే శుక్రవారం అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి, లేదా బుధవారం కూడా చక్కగా కలిసి వస్తుంది, శనివారం కూడా యోగవంతమైనటువంటి కాలం. బుధవారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజుల్లో వీళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయవంతం అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 6. 5 సంఖ్య బుధుడు, 6 సంఖ్య శుక్రుడు. వీళ్ళిద్దరూ కూడా మిత్రులు. ఇక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు. కాబట్టి 5, 6 సంఖ్యలు, ఈ సంఖ్యలు ఎందు నిమిత్తం పనికి వస్తాయంటే మనం వాహనం కొనుక్కున్నప్పుడు ప్రత్యేకించి 5, 6 తేదీల్లో మనం ఏదైనా చేయవచ్చు శుభకార్యాలు. కానీ శుభకార్యాలు అంటే కొన్నిసార్లు శుభకార్యాలు అదే తేదీల్లో కుదరకపోవచ్చు. 5, 6 తేదీలు అంటే 14వ తేదీ కూడా 5 కిందకే వస్తుంది, 15వ తేదీ కూడా, ఎందుకంటే 14 అంటే 1 + 4 5 అవుతుంది. అట్లాగే 15వ తేదీ అంటే 1 + 5 6 అవుతుంది. కాబట్టి బుధవారము, శుక్రవారము, శనివారంతో పాటు 5, 6 తేదీలు కూడా మీకు 5, 6 సంఖ్యలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆ తర్వాత అదృష్ట రంగులు, అదృష్ట వర్ణములు అంటారు వీటిని. అదృష్ట రంగు మిలిటరీ గ్రీన్, ముదురు ఆకుపచ్చ రంగు. ఈ ముదురు ఆకుపచ్చ రంగులో కొన్ని అంటే వాహనాల విషయానికి బాగా ప్రత్యేకించి ఇది పనికొస్తుంది. ఆ ముదురు ఆకుపచ్చ రంగు చెప్పాం కదా అని చెప్పేసి కొంతమంది ఆ రూముల్లో కూడా ఆ రంగులు వేసుకుంటూ ఉన్నారు. అట్లా కాదు, అది మళ్ళీ మనకి ఈ వే ఆఫ్ థింకింగ్లో మార్పులు వస్తాయి. దానివల్ల ముదురు ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగు లేదా మయూర నీలము. మయూర నీలం అంటే తెలుసా? ప్రపంచంలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అంతమంది ఆర్టిస్టులు కూడా ఆ రంగుని ఎన్ని రంగులు కలిపినా ఆ రంగు రావట్లేదట. మయూరం అంటే నెమలి, నెమలి కంఠం రంగు. నెమలి కంఠంలో ఒక రంగు ఉంటుంది. అది ఎట్లా అంటే డార్క్ బ్లూ కలరు, గ్రీన్ కలర్ కలిసి మిక్స్డ్గా ఉంటుంది. మనం చూడడానికి మాత్రం డార్క్ బ్లూ కలర్ కనపడుతుంది. ఆ నీలం రంగు దొరకడం కష్టము. సరే, ఆ నీలం రంగు అయినా సరే బాగుంటుంది ఇది. అట్లాగే అదృష్ట దిశలు వచ్చేసరికి వీరికి దక్షిణ దిశ. దక్షిణ దిశ అంటే దక్షిణ దిశగా ఉండేటువంటి దక్షిణ దిశ రోడ్డు ఉండేటువంటి ప్లాట్ కానీ, దక్షిణ దిశగా రోడ్డు ఉండేటువంటి ఇల్లు కానీ, దక్షిణ దిశగా రోడ్డు ఉండేటువంటి అపార్ట్మెంట్ కానీ, వీటికి మాత్రమే ఇవి పనికొస్తాయి. నేను చెప్పినటువంటివి మీరు ప్రయత్నం చేసి చూడండి, తప్పనిసరిగా విజయం సాధించండి.